హాయ్. సంజు శాంసన్కి సివిల్స్ ప్రిలిమ్స్కి సంబంధం ఏంటంటే ఫెయిల్యూర్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం, నీ మీద ఇతరులకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, వీటికి తోడు ఫెయిల్యూర్స్. దీని నుంచి ఎట్లా బయటపడాలి అంటే, నువ్వు 2-3 సార్లు ట్రై చేసినా ఫిలిమ్స్ క్వాలిఫై కాకపోవడం, దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఫెయిల్యూర్స్లోంచి నీ సాధన, నీ స్ట్రాటజీ, ఇవి ఎట్లా మార్చుకోవాలి, మానసికంగా ఎట్లా సిద్ధం కావాలి, పెద్దవాళ్ళ సలహాలు ఎట్లా తీసుకోవాలి, కఠోర సాధన ఏం చేయాలి. ఇది సంజు శాంసన్ నుంచి రీసెంట్గా నథింగ్ టు అంటే జనాల ఇంప్రెషన్ విషయంలో అతను ఫెయిల్యూర్, అక్కడి నుంచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, అక్కడ దాకా ఎదిగి ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. ఎవరికి కాన్ఫిడెన్స్ లేని టైంలో ఆయనకు గనక ఆయన మీద ఆయనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ఉండకపోతే సంజు శాంసన్ అక్కడే ఫెయిల్యూర్స్లో ఉండేవాడు. సంథింగ్ ఆయన మానసికంగా సాధించిండు అనమాట. మానసికంగా అనుకున్నది ఫిజికల్గా సాధించి, సాధన చేసి, వ్యక్తిగత విజయం మాత్రమే కాదనమాట ఆయన చివరిలో సాధించింది. దేశానికే విజయాన్ని తీసుకురాగలిగిన పర్ఫార్మెన్స్ చేసిండు అనమాట. ఇది ప్రిలిమ్స్కి, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ప్రిలిమ్స్ ఫెయిల్యూర్స్ వల్ల సతమతం అవుతున్న వాళ్ళకి సంజు శాంసన్ ఒక ఇన్స్పిరేషన్, ప్రేరణ, స్ఫూర్తి. ఒక్కసారి సంజు శాంసన్ మాటల్ని వినండి ఒకసారి. అతను మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన తర్వాత 97 వెస్టిండీస్ మీద 97 కొట్టినప్పుడైనా, తర్వాత ఇంగ్లాండ్ మీద ఆడినప్పుడైనా, న్యూజిలాండ్ మీద ఆడినప్పుడైనా, పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సంజు శాంసన్ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి, స్ఫూర్తిని పొందండి.